హైవేర్స్ ధర్మస్థలకు సంబంధించి నేను డే 1 నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నా. డే 1 నుంచి ఇప్పటి వరకు ఎవరి రోజు కూడా ఈవెన్ భవిష్యత్తులో కూడా నేను వీరేంద్ర హెగ్డేని సపోర్ట్ చేయను. అండ్ అక్కడ ధర్మస్థలలో ఎవరైతే బాధితులు ఉన్నారో సౌజన్య ఫ్యామిలీ అండ్ వేదలత పుష్పవల్ల వీళ్ళ ఫ్యామిలీ అనన్యభట్ ఫ్యామిలీ వారికి ఖచ్చితంగా నా సపోర్ట్ ఉంటుంది. వీళ్ళ మరణాల వెనుకున్న వాళ్ళు ఖచ్చితంగా బయటపడాలి. ఈ మూమెంట్లో నేను డే 1 నుంచి మాట్లాడింది ఏంటంటే పారిశుద్ధ్య కార్మికుని ఎక్కడ తప్పుబాట్ల. అతను ఈరోజు ఇలా వచ్చాడు అంటే ఖచ్చితంగా అతని మనసుకు తెలుసు ఈ నిజం ఇప్పుడైనా బయట పెట్టాలని. దానికోసం తాపత్రపడుతున్నాడు. ఆ నిజం బయటపడాలి అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తే అయ్యేది కాదు. అందుకే 100లో శవాలని చెప్పేసి అన్నాడు అన్న. ఓకేనా? ఇక ఇప్పుడు ఎవరైతే హిందువుల మీద పెద్ద ఏడుస్తున్నారు, ధర్మస్థలని అదొక బూత్ ప్రదేశం అన్నట్టు, అదొక శ్మశాన వాటిక అన్నట్టు ఈ సిపిఐ నారాయణ లాంటి వాగుతున్నారు. అన్య మతస్థుల హిందువులు ఉన్నటువంటి పనికి మన వల్ల ఎవరైనా సరే నేను ప్రాంగా మాట్లాడుతున్నాను. అక్కడ జరిగిన ఘోరాలు ఏవైతే ఉన్నాయో అది నిజం. శవాల కుప్పలు అన్నవి ఏవైతే అది అబద్ధం. మనుషులను చంపింది నిజం, శవాల కుప్పలు ఉన్నది అబద్ధం. ఇప్పుడు ఇతను వచ్చేసి మొత్తం 16 స్పాట్లు చూపించున్నాడు. ఆ 16 స్పాట్లు అన్నీ తవ్వినారు. అందులో 6వ స్పాటు, 9వ స్పాటు, 11వ స్పాట్లు అనేది దొరికినాయి. ఒక దానిలో 15 ఎముకలు, ఒక దానిలో ఫుల్ అస్థిపంజరం దొరికింది. అది కూడా ఇప్పుడువి అంటే ఈయన చెప్పిన టెన్యూర్ కాదు, ఎందుకు పాతవని అంటున్నారు. ఈలోపు తెలియాల్సింది ఏంటి, ఇతను చెప్పినట్టుగా కుప్పల సవాలు ఎక్కడ చివరికి బాహుబలి ఉంది కదా, రాజకుమారుడు ఆయన జైన మతానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ రత్నగిరి కొండ అక్కడ కూడా దవ్వారు. 10 అడుగుల లోతు 20 అడుగుల వెడల్పుతో దవ్వారు. అక్కడ కూడా ఏమీ దొరకల. ఇక అత్యంత కీలకమైనది 13వ స్పాట్. ఈ 13వ స్పాట్ దగ్గర మనం ముందు నుంచి అనుకున్నట్టుగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ పట్టుకొచ్చారు. అది కూడా హై ఎండ్ టెక్నాలజీ, అది ప్రీవియస్ టెక్నాలజీ కాదు. పైన డ్రోన్ల ద్వారా వీరు చెప్పినట్టు ఆ 13వ స్పాట్ ఉంది అక్కడే కాకుండా చుట్టుపక్కల మొత్తం జల్లెడ పెట్టింది. ఆ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ ఈ ఎత్తు నుంచి స్లోగా కిందకి దాదాపు వెళ్ళిపోయి ఆ యాంటెనా లాంటిది ఉంటుంది, దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కిందకి పంపించేసి అక్కడ వచ్చేసి ఆ రేస్ త్రూ వచ్చేసి డేటా వచ్చింది అన్నట్టు. ఇంకా అందులో 2D 3D ఇమేజ్ మొత్తం కూడా వీళ్ళు డ్రా చేస్తే అక్కడ కింద అసలు ఏముంది అంటే మొత్తం చెక్ చేసుకొని ఎక్కడన్నా ఏ మాత్రం అనుమానాస్పదంగా ఏదైనా పార్టికల్ ఉంది అంటే తీయటం, తవ్వటం. నిన్న మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే కదా మాట్లాడుకున్నాం. హై ఎండ్ టెక్నాలజీ వంటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ని యూజ్ చేయాలి, దాని యొక్క రేస్ కిందకు పంపించేసి కింద ఏముంది అంటే కనుగొంటాం, అప్పుడు తవ్వకాలు జరపాలనుకున్నాం. ఇది 10 అడుగులు 2-3 అడుగులు కాదు, అంతగా లోతు కూడా ఇంకెళ్ళిపోయింది. ట్విస్ట్ చెప్పనా, ఇప్పుడు దీనితో ఇతను చెప్పిన స్పాట్లే కాకుండా ఆ చుట్టుపక్కల మొత్తం జల్లెడ పెట్టిపోతున్నారు. ఎందుకు? మొత్తం రిమోటే కదా, అది వచ్చేసి మొత్తం డ్రోన్ కదా, దానికి అటాచ్ చేస్తుంది హై ఎండ్ టెక్నాలజీ ఉన్నటువంటి గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ కదా, దాన్ని వరుసగా జల్లెడ పెట్టుకుంటూ పోతుంది. ఇంకా ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ నది చుట్టుపక్కలే కాకుండా నదిలో కూడా ఇప్పుడు దాన్ని పంపిస్తున్నారు. ఏమో చంపి లోపలేసి ఉండవచ్చు, ఏమో నది ఎండిపోయినప్పుడు తవ్వేసేసి అక్కడ పూడ్చిపెట్టి ఉండొచ్చు. ఇతను చెప్పినట్టుగానే శవాల కుప్పలు వచ్చేసి వాళ్ళు తీసి నదిలో వేసి ఉండొచ్చు, లేదు ఇతను చెప్పినట్టు శవాల కుప్పలు ఎక్కడికన్నా వేరే చోట ఉండి ఉండొచ్చు. బట్ విషయం ఏంటంటే అతను పారిశుద్ధ్య కార్మికుడు అవునా కదని చెక్ చేస్తే అతను పారిశుద్ధ్య కార్మికుడే. అతను బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో పడిన డబ్బులు వచ్చేసి ఈ ధర్మస్థలం నుంచే డబ్బులు పడ్డాయి. ఏది? ఆ ధర్మస్థలం ట్రస్ట్ నుంచే, దేవస్థానం నుంచే ఇతను డబ్బులు పడ్డాయి. పారిశుద్ధ్య కార్మికుడే. సో ఇతను పారిశుద్ధ్య కార్మికుడు అనేది నిజం. ఇతను చెప్తున్నవి ఏవైతే 100 కొద్ది సవాలు అది ఇప్పటివరకు తెలియదు అబద్ధం. ఇతను చెప్పిన స్పాట్లో ఎక్కడ కూడా ఏవి బయటపడలా. బట్ 13వ స్పాట్లో మాత్రం 100% పక్కా అంటున్నాడు. ఇక్కడ మాత్రం ఏదైనా దొరికే ఛాన్స్ అని చెప్పేసి ఈ గ్రౌండ్ పెనిట్రేట్ రాడార్ని పట్టుకొచ్చి డ్రోన్ త్రూ మొత్తం జల్లెడ పెడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలా. బట్ ఐఆమ్ షూర్ ఇది బ్రేక్ త్రూ అయితే కావటం ఖాయం. సిపిఐ నారాయణ లాంటి వాళ్ళు వాగారు కదా, అది ధర్మస్థల లేదా శ్మశాన వాటిక అని చెప్పి శ్మశానం అని చెప్పేసి. అండ్ 100 కొద్ది శవాలని రేప్ చేసి పూడ్చిపెట్టారు, అమ్మాయిలని ఆడవాళ్ళు అన్నారు కదా. ఈయన చూశాడా? చూడలా. ఎవడెవడో తమ్నైల్స్ పెట్టి ఎవడెవడో వీడియోలు పెట్టిస్తే అది నిజం అనుకుంటూ ఉన్నాడు. నేను మరలా అంటున్నా, అక్కడ నేరాలు జరిగిన నిజం, ఘోరాలు జరిగిన నిజం, శవాలు దొరకకుండా ఉన్నది నిజం, చంపేసింది నిజం. కానీ పర్యాటకులనైతే కాదని నాకైతే స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఆ ఉగిరే, ధర్మస్థల, బెల్తంగడి ఈ ఊళ్ళలో ఉన్నటువంటి వారికి సంబంధించి అయితే అనుకుంటున్నా అక్కడ ఏదో ఒక రకమైనటువంటి
చీకటితో ఏదో నడుస్తుంది అక్కడ. లిక్కరా, కలప, లేదా డ్రగ్సా, హ్యూమన్ ట్రాఫికింగా, ఇంకేంటి లేదు. కొంతమంది చెప్తున్నట్టుగా అక్కడికి వచ్చినట్టు ఆడపిల్ల మీద కన్ను పడిందంటే ఇక వాళ్ళని రేప్ చేయాలి, ఒప్పుకుంటే రేపు లేదంటే చంపేయాలి. అటువంటివి అంటే అవి కూడా బయట. ఎందుకంటే 2000 నుంచి 2015 వరకు మొత్తం 15 సంవత్సరాలు దాదాపు ఇతను ఏ పారిశుద్ధ్య కార్మికుడైతే ఇదిగో నేను పలానా సమయంలో పూడ్చిపెట్టని అంటున్నాడో అదే సమయానికి సంవత్సరం అంటే ఒక్క రికార్డు కూడా పోలీసుల దగ్గర లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లేవు, సస్పెన్స్ డెత్ రిపోర్ట్స్ లేవు, అండ్ మిస్సింగ్ కంప్లైంట్స్ లేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఒక ఆమె వచ్చి ఇతను నేను చూశాను, ఒక ఆడ మనిషిని పాత పెడుతున్నా నేను చూశాను, అప్పుడు నేను భయమే సాగిపోయాను, బట్ ఈరోజు ఇతను చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది, నేను పలానప్పుడు చూశాను, ఆ స్పాట్ నేను చూపెడతానని చెప్పేసి ఆ ముందుకు వచ్చింది. సో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాడు కొంతమంది. నా ప్రాణాన్ని కూడా తెగించి నేను వచ్చున్నాను, నిజాన్ని బయట పెట్టాకే నేను పోతానని చెప్పేసి అతను అంటున్నాడు. ఇతను వెనక వేరే మతస్థున్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే బెలగదిరి పేర్లు అర్థం కాకుండా ఉన్నాయి, విశ్వనాథ్ ఎమ్మెల్యే పేరు, ఆయనతో పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఎందుకు? అన్య మతస్థులు కావాలని ధర్మస్థల పుణ్యక్షేత్రం బురజలుతున్నారని చెప్పేసి ఆయన ఇది. మరి అక్కడ చనిపోయినటువంటి వారికి సంబంధించి, మిస్సింగ్ కంప్లైంట్ సంబంధించేసి, మిస్టరీ డెత్ సంబంధించి, సస్పిషియస్ అనుమానాస్పద మరణాలకు సంబంధించి మరి ఈ బీజేపీ ఎమ్మెల్యే నోరెందుకు ఎత్తట్లా? అది నిజమా కాదు కనీసం క్రాస్ చెక్ చేశాడా? ఇదే సమస్య అండి. మతానికి ఆపాదిస్తున్నారా అనగానే ఇక ముందు వెనక ఆలోచించుకుంటే అది అబద్ధం అబద్ధం అంటారు. ఏది అబద్ధం? అక్కడ మరణాలు నమోదైంది నిజం, అక్కడ అనుమానాస్పదంగా మరణాలు అన్నది నిజం, హత్యలు అన్నది నిజం. అయితే అది గుడికి సంబంధించింది, గుడి చుట్టుపక్కల గుడికి వచ్చిన వాళ్ళు అన్నది అబద్ధం. మీకు అర్థమవుతుందా? డే వచ్చి ఇదే చెప్తున్నా, నేను ఎవరికే సపోర్ట్ కాదండి, బట్ ఇతరు చెప్తున్నట్టుగా 100 కొద్ది శవాలు, అడుగడుక్కో శవాలు, ఆడవాళ్ళు మొత్తం కాడికెళ్తే తిరిగి రారు, ఇటువంటి సొల్లు కబుర్లు వద్దండి అని చెప్పాను నేను. వాటి వల్ల ఏమవుతుంది? ఎవడెవడో వస్తాడు, మీకు దేవుడు లేడు, దేవుడు అంటే ఎందుకు అయ్యిద్దని ఒకడు, అది ధర్మస్థల కాదు అది బూత్ స్థలం ఒకడు, అక్కడ ఉన్నది ధర్మకర్తలు కాదు శాడిస్టు కామదని ఒకడు, అండ్ అసలు ఆడలు ఆడకెళ్ళద్దని ఇంకొకడు, మీ హిందువులంటే ఇంతే అని చెప్పేసి ఇంకొకడు. ఒక్కొక్కటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, వీలైతే ఆ వీడియో దీనిలోనే ఎండింగ్లో అటాచ్ చేస్తాను చూడండి. ఫ్రాన్స్లో చర్చిలో లైంగిక వేధింపులు, ఒక పాస్టర్, దరిద్రం ఏంటంటే, అంటే ఆడల మీద చెప్పండి అంటలేదురా నాయన, ఆడవాళ్ళకి మొగోళ్ళ మీద ఆడల మీద అంటారు సెక్సువల్గా. వాడు పసిపిల్లడు మొగోళ్ళ మీద ఎక్కువగా లైంగిక దాడి చేశాడు. పేరుకే ఈ చర్చిలు ఇటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ప్రపంచవ్యాప్తంలో చాలా చోట్ల చర్చిలలో ఇటువంటి లైంగిక వేధింపులు బోల్డెన్ని. ఈ చర్చిలు సంబంధించి కొన్ని భూములు ఉంటాయి, ఆ భూములో పాతి పెట్టిన వాళ్ళు ఇంకొంతమంది, ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. ఇలా అన్ని మతాలలో ఉండే దరిద్రాలు ఉన్నారు నాయన. అందుకని నేను ఏమంటానంటే, ఆ ఇష్యూ ఎక్కడ దాని గురించి మాట్లాడండి. గుడికి సంబంధించి దేవుడి సొల్లు కూతలు కుయ్యొద్దు. ఈ సిపిఎన్ఆర్ వయసు పెరిగిందనే కానీ ముందు వెనక కూడా ఆలోచించకుండా ఎవడెవడో న్యూస్ ఇస్తే అదే తీసుకొచ్చి ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అసలు అది? మీలో చాలామంది కూడా చేస్తున్నదే, ఈ సిపిఎన్ఆర్ కూడా చేస్తున్నది. బట్ ఐఎమ్ షూర్ ఈ 13వ స్పాట్లో ఈ డ్రోన్ త్రూ ఏదైతే గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ని యూజ్ చేసి మొత్తం 3D మ్యాపింగ్ మొత్తం చేసేసి అక్కడ కనిపెడతానికి మొత్తం పరదాలు కట్టేసి ఎవరిని కూడా అసలు ఇంకా సమాచారం బయటికి వెళ్ళకూడదన్నట్టు ఏదైతే చేస్తున్నారో, దీని త్రూ అయితే సమ్ బ్రేక్ త్రూ అయితే రాబోదని నాకైతే అనిపిస్తా ఉంది.